ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయనగరం నుంచి కృష్ణా జిల్లా వరకు స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఈ కార్డుల్లో అత్యాధునిక ఫీచర్లతో కూడిన చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన రేషన్ కార్డుకు ఇప్పుడు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుకు ఉన్న తేడాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్తగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. దీంతో పాటు గతంలో ఇచ్చిన రేషన్ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఇటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో అనేకమైన ఫీచర్లు ఉండడం జరిగింది. ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టుకోకుండా అన్ని జాగ్రత్తలు కూడా ఈ కార్డు ద్వారా తీసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు మనం ఈ కార్డు చూస్తే కనుక ఈ కార్డులో మెయిన్గా నెంబరు చాలా బోల్డ్ అయ్యి చాలా చక్కగా రేషన్ కార్డు నెంబరు కనిపిస్తోంది. దీంతో పాటు ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమాని పేరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా పక్కన క్యూఆర్ కోడ్ ఒకటి ముద్రించారు. ఈ క్యూఆర్ కోడ్ని కనుక ఫోన్తో స్కాన్ చేస్తే ఎంత రేషన్ తీసుకుంటున్నారు, ఏ నెలలో ఎంత తీసుకున్నారో ఆ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకు కనిపించే విధంగా ఈ కార్డును డిజైన్ చేశారు. ఒక ఏటీఎం కార్డు తరహాలో ఈ కార్డును డిజైన్ చేశారు. దీంతో పాటు కార్డు వెనక భాగంలో చూస్తే కనుక కుటుంబ సభ్యుల ఇంటి పేరుతో సహా కుటుంబ సభ్యుల అందరి సభ్యుల పేర్లు కూడా చాలా స్పష్టంగా ముద్రించడంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో హెల్ప్ లైన్ నెంబర్ 1967 హెల్ప్ లైన్ నెంబర్ను కూడా దీనిలో ముద్రించారు. కార్డు ఎప్పుడైనా సరే మిస్ప్లేస్ అయినా లేదా ఎక్కడైనా కార్డు దుర్వినియోగం అవుతుందని భావించితే కనుక ఈ నెంబర్కు ఫోన్ చేసి ఇమీడియట్గా ఫిర్యాదు కూడా రైజ్ చేయొచ్చు. కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న ఈ నెంబర్ ద్వారా తగు సమాచారాన్ని కూడా పొందే విధంగా చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది. అయితే ఈ కార్డులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే గతంలో ఉన్న కార్డు మనం చూస్తే కనుక అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇచ్చినటువంటి కార్డు మనం చూస్తే దాంట్లో ఒకవైపు రాజశేఖర్ రెడ్డి ఫోటో, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫోటో, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను ముద్రించడం జరిగింది. కార్డు రంగులు కూడా పూర్తిగా పార్టీ కలర్స్, వైసీపీ కలర్స్ ఉండే విధంగా అప్పట్లో కార్డులు ఇవ్వడం జరిగింది. ఈసారి చూస్తే కనుక ఈ రేషన్ కార్డులో చూస్తే కనుక ఏదైతే స్మార్ట్ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డు ఇచ్చారో దీంట్లో ఎవ్వరి ఫోటోలు కూడా లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర మినహా ఏమీ లేకుండా ఈ కార్డును అయితే ప్రిపేర్ చేశారు. ఒకసారి కనుక దీని మీద ఉన్న క్యూఆర్ కోడ్ను కనుక స్కాన్ చేస్తే ఈ కార్డు యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని వివరాలన్నీ కూడా మనకు ఇమీడియట్గా బయటికి తెలుస్తాయి. ఆల్రెడీ స్కాన్ చేసినటువంటి వివరాలు కూడా మనం చూస్తే కనుక ఎవరైతే ఈ కార్డు ఓనర్ ఉన్నారో ఆయన వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. దీంతో పాటు పైన కార్డు మొత్తం 3 మెంబర్లకు కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్డు ఇది. దీనిలో కింద ఆగస్టు నెలలో అతను ఎంత రేషన్ తీసుకున్నాడు, ఎన్ని కేజీల రైస్ తీసుకున్నాడు ఆ వివరాలు కూడా ఉంటాయి. అదే కాకుండా ఏ ఫెయిర్ ప్రైస్ షాప్లో ఎక్కడ ఏ రేషన్ దుకాణంలో అతను సరుకులు తీసుకున్నాడు రాష్ట్రంలో అనే విషయం కూడా స్పష్టమవుతుంది. ఇదే విషయంలో ఈజీగా మొబిలిటీ, ఈ కార్డు వల్ల ఈజీగా తీసుకువెళ్ళడానికి కానీ ఇమీడియట్గా ఒక గుర్తింపు కార్డుగా కానీ ఒక ఆధార్ కార్డు తరహాలో చిన్న స్మార్ట్ కార్డు ఇవ్వడంతో అటు వినియోగదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎవరైనా మిస్ప్లేస్ చేయడానికైతే అవకాశం లేకుండా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే అతను రేషన్ తీసుకున్నాడా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఈ స్మార్ట్ కార్డు మూలంగా అక్రమ బియ్యం ఏదైతే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారో వాటికి కళ్ళెం వేసే అవకాశం ఉంటుందని కూడా మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. కాబట్టి అనేకమైన ఫీచర్స్తో ఈ కార్డు అయితే ఈసారి ఇవ్వడం జరిగింది. ఈ కార్డుకు సంబంధించి మొత్తం 8 కోట్ల రూపాయలు ఈ కార్డు ముద్రణకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్మార్ట్ కార్డు ఇవ్వడం ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం, అదేవిధంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రేషన్ తీసుకున్న వెంటనే ఆ వివరాలు ఇమీడియట్గా సెంట్రల్ సర్వర్లో నమోదవడంతో ఒక అజా కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలు ఎప్పటికప్పుడు తెలియడంతో అక్రమ రైసు పక్కదారి పట్టిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈ స్మార్ట్ కార్డు వల్ల ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుని లూప్ హోల్స్ను కవర్ చేయడంతో పాటు ఫ్రీగా అంటే మరింత సౌలభ్యంగా వినియోగదారులకు ఉండే విధంగా ఈ స్మార్ట్ కార్డుని అయితే రూపొందించారని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.